దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో దైవాత్మ రామో నా జీవమందయు చేరి వసింపుము. అందరూ చెప్పాలి, చేతులు జోడించాలి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ పరిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో దైవాత్మ రామో. చేతులు చూడండి. మనోనిదానమని మెట్లోకి వెళ్దాం. ఎవరైనా ఆలోచనలో ఉండదు. మనోనిదానం ఏంటంటే ప్రభుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయటం. ప్రభుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయటమే మనోనిదానము. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసి దేవుని చూడు. ఒకసారి అమ్మా దేవుని చూడు, దేవుని చూడు. ఆయన పుట్టికలో గొప్పదనం ఉంది. ఆయన పుట్టికే పరిశుద్ధాత్మ పుట్టిక. ఆయన పుట్టికే పరలోక సంబంధమైన పుట్టిక. నేను వైపు చూడు. ఆయన తలంపుతోనే ఉంటు. నువ్వు దేవుని ఎదురుగా పెట్టుకుంటూ ప్రార్థన చేయడం వ్యర్థం. నీ బాధను ఎదురుగా పెట్టుకోవద్దు. నీ సమస్య ఎదురుగా పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నీ సమస్య పక్క పెట్టి నీ ఎదురుగా దేవుడు ఉన్నాడని, ఇది వెంటనే నెరవేర్చే ప్రార్థనని దేవుడు నీతో చెప్తున్న మాట ఇది. ప్రభు చూస్తున్నావా? ప్రభు తీరు చూడు ఒకసారి. మహిమ బాలుడుగా వచ్చాడా? ఆకాశమైన సింహాసనము భూమి అని పాదపీఠముగా వచ్చాడా? అగ్నిలా కనబడుతున్నాడా? ఆయన పాదం కనబడుతుందా? ఆయన అంగి కనబడుతుందా? ఏం కనబడుతుంది నీకు? తీరు చూడొకసారి. తీరు చూసుకో. నీ ఎదురుగా దేవుడు ఉన్నాడని, నీ ఎదురుగా దేవుడు ఉన్నాడని, నీతో దేవుడు ఉన్నాడని సులభ కలిగి ప్రార్థన చేయటమే ప్రార్థన మెట్టులో ఒక మెట్టు, మనోనిదానం అనే మెట్టు. పేరు చూసావా? దేవానికి వందనం చెప్తూ రెండో మెట్టులకు వెళదాం. రెండో మెట్టే పాప ఒప్పుదల. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. పుట్టిక పాపుల వరకు పుట్టిక. ఏ వ్యాధి ఉందా ఆయన మీద వేసే. నా వ్యాధి మోసుపడ్డాయా, నా బలహీనత మోసుపడేసయ్యా. నేను పాపిని ప్రభు, నా పాపాన్ని మోసుపడి ఆయన మీద వేసే. అమ్మ ఆలకిస్తున్నావా? నువ్వు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నీ బాధని మోసుపడికి వచ్చాడు యేసయ్యా. బిడ్డ ఆయన మీద నీ బాధని ఆయన మీద పెట్టి మోసుపడ్డానికి వచ్చాడు. నీ బీపీని మోసుపడ్డానికి వచ్చాడు. నీ షుగర్ మోసుపడ్డానికి వచ్చాడు. ప్రార్థన చేసుకో. నీ సమాధానం లేదా? నీ గృహంలో భార్య భర్తల దగ్గర సమాధానం లేదా? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. ప్రార్థన చేసుకో. నీ పాపాలు కడిగేసుకో. హృదయం శుద్ధి చేసేసుకో. ఇప్పుడు నీ బీపీ పోవాలంటే, నీ షుగర్ పోవాలంటే,
నీ ఎముకలు నయమేవాలంటే, నీ కుమారుడికి ఉద్యోగం రావాలంటే నీలో పాపం ఉండకూడదు. వేసేయని మీద నువ్వు ఎటువంటి పాపం చేసిన వాడి మీద వేసే. మోసపడడం సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడాలి. నువ్వు ఎప్పుడో చేసిన అపరాధులు నిన్ను ఎంటాడుతున్నాయి. ఎప్పుడో చేసిన గొడవలు నిన్ను ఎంటాడుతున్నాయి. నిన్ను ఎదరనివ్వట్లేదు అయ్యే. ఆ ఘోరాలే నిన్ను ఎదరనివ్వట్లేదు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు. మోసపోతానికి వేసే సిద్ధంగా ఉన్నాడు. వేసే మీద వేసే. యేసు రక్తంతో కడిగేసుకో. కడిగేసుకో అమ్మా, కడిగేసుకో తల్లి. ప్రార్థన చేయాలి. నన్ను కడిగండి అయ్యా. ఇదే సమయము. నేను కడిగి వేసే సమయం ఇదే. సిలువ దగ్గర ఉన్నావు. సిలువలో వేలాడుతున్న యేసు వారి దగ్గర ఉన్నావు. ఆయన రక్తంతో కడిగేట సిద్ధంగా ఉన్నాడు. ఒళ్ళంతా రక్తమే. చూడు, ఒళ్ళంతా రక్తమే. నీ శిరస మీద సిలువ వేలాడుతున్నది. ఆయన పాదాలు నీ శిరస మీద ఉన్నాయి. ఆయన రక్తం వచ్చేస్తున్నది. ముళ్ళ కిరీటంతో పుట్టిన రక్తము నీ మీద రావాలని కోరుకో. అరికాల నుంచి నడినెత్తి వరకు నన్ను కడిగేయండి అయ్యా. నన్ను కడిగేయండి. నా రొక్కుపత్తులు కడిగేయండి. నా ఆలోచన కడిగేయండి. చెప్పాలి ప్రతి ఒక్కలోనే. నీ కార్యం అవ్వాలంటే నువ్వు కడగబడాలి. చేసుకో ప్రార్థన. నా ప్రార్థన క్షమించు నాయన. నాలో పాపాన్ని తగ్గించు. నీకే బంధనము నాయన. అపరాధిని యేసయ్యా, అపరాధిని యేసయ్యా, అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. చెప్పాలి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. పక్కాలో బల్లెపు పక్కాలో బల్లెపు నాకు నా పొడిచి. స్తోత్రం తండ్రి. నిన్ను మాట్లాడుతానయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు పాడాలి పాట. మీకేలి బాది నాకు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అయ్యా, నా మీద కృప చూపించాడు అయ్యా. అయ్యా, నా కోసం నైనా నీ శరీరం చీల పెట్టుకున్నావు. చిట్లు పోయి నీ శరీరం, చిట్లు పోయితే నీ శరీరము. నా శరీరం బలపరచడానికి తండ్రి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. క్షమించు నాయనా.
నీ కృప చూపించవా? యేసు రక్తంతో నన్ను కడిగి వేయవా? అమ్మ, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి అమ్మా. యేసు రక్తంతో కడిగేసుకో. నీలో ఉన్న మలినం తీసేస్తాడు యేసయ్య. నీకు ఆయనకి ఒక అడ్డు వచ్చేసింది. ఇవ్వాలని దేవుడు చూస్తుంటే సాధారణంగా అడ్డేసేస్తున్నాడు. పాపాలు కడిగేసుకో. ఈ మెట్టు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ముఖ్యమైన మెట్టు. ఈ మెట్టు ద్వారా నీ కార్యాలయం పోతున్నాయి. మనసు పూర్తిగా ఒప్పుకో. నేను పాపినైనా నా అపరాధం క్షమించు తండ్రి. నాయనా నీకు వందనము నాయనా. నాయనా నీకు స్తోత్రము తండ్రి. నాయనా నీకు వందనము నాయనా. పాపిని యేసు ప్రభు. అందరూ చెప్పండి, పాపిని యేసు ప్రభు. నే పాపిని. అందరూ చెప్పాలి, పాపిని యేసు ప్రభు. నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను. చింది రక్తమున నే పొందితి స్వస్థతను. రానోటిని నీదరికి మాన్నించుము యేసు ప్రభు. రానోటిని నీదరికి మాన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు. నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు దారలచి నన్ను కడుగుము. అమ్మ, ప్రతి ఒక్కరు చెప్పాలమ్మా, నన్ను కడిగి పెట్టయ్యా. అరికా నుంచి నడునెత్తి వరకు నన్ను కడిగేయండి. నా అపరాధములు కడిగివేయండి. ప్రతి ఒక్కరమ్మా, దేవుడిని మచ్చికొచ్చుతున్నారు. యేసు రక్తంతో కడగబడు. ఈరోజు యేసు రక్తంతో నువ్వు కడగబడు. నన్ను కడిగి వెండయ్యా, నన్ను కడిగి వెండయ్యా. యేసయ్య చెయ్యాలమ్మా. నీకోసం రక్తము కాలువలుగా కారిపోవచ్చు నీ దగ్గరికి. కడిగేసుకుంటావా? యేసు రక్తంతో కడిగేసుకుంటావా? యేసు రక్తం దగ్గరకు వచ్చింది. కాలువలుగా కారువై బారులై నీ దగ్గరకు వచ్చింది. కడిగేసుకో. యేసు రక్తం నీ చేయి మీద పోతుంది. కడిగి వెండయ్యా, కడిగి వెండయ్యని ప్రార్థన చేసుకో. నాయనా, గొర్రె పిల్లగా వచ్చావా? రక్తము కార్చావా తండ్రి? లోక పాపములు మోసిపోయే దేవుని గొర్రె పిల్ల, నా పాపాలు మోసిపోతా, నా పాపాలు మోసిపోతాయ్యా. నీకే వందనము నాయనా, నీకే వందనము తండ్రి. చేసినమ్మా ప్రతి ఒక్కరు. యేసువారు రక్తముతో ఉన్నాడు, రక్తముతో అయిపోన్నాడు. నీ కొరకే రక్తము, నీకే కొరకే, నీకు దానికి ఇచ్చేస్తున్నాడు రక్తమైన, పరిశుద్ధమైన రక్తం అది. నీకు రోగం అంట రక్తం అది, నిన్ను పరలోకం తీసుకెళ్లే రక్తం అది. చెయ్యాలి ప్రార్థన, చేసుకోమ్మ ప్రార్థన. నీకే స్తోత్రము తండ్రి. యేసునామములో, యేసునామములో నన్ను కడిగి వెళ్ళి, యేసునామములో నన్ను కడిగి వెళ్ళి ప్రార్థన చేసుకో. కడిగేస్తున్నాడు యేసయ్య. ఆయన హస్తం నీ మీదకి వచ్చింది, నీ మీదకి వచ్చింది యేసయ్య రక్తం. ఆయన హస్తం నీ మీదకి వచ్చింది. ఇదిగో నడినెత్తి మీద చేయబోతున్నాడు దేవుడు. నిన్ను కడిగేస్తున్నాడు దేవుడు.
అవయమంతా నిన్ను కడిగేస్తున్నాడు. నడినెత్తి చరికల వరకు చెయ్యి చాపి నిన్ను కడిగిపోతున్నాడు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. యేసు నామములో కడిగి వేసిన దేవా, అందరూ యేసు నామములో గొర్రె పిల్ల రక్తముతో, నీ కుమారుని రక్తముతో నన్ను కడిగి వేసినందుకు నీకే స్తోత్రములు, నీకే వందనములు, నీకే స్తోత్రములు. మూడో మెట్లకు వెళదాం. తీర్మానం చేసుకో. నీ పాపాలు కడిగేసాడు యేసయ్య. ఆయన రక్తంతో నేను కడిగేసాడు. ఇప్పుడు ఏమి నువ్వు తీర్మానం చేసుకో. దేవుని ఏం తీర్మానం చేసుకుంటావు? నాతో చెప్పండి. దేవా, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ రోజున నా తీర్మానము వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానము తండ్రి మా పట్ల కలిగిన ఉన్న ఉపదేశములు, తలంపులు అన్నీయు నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, అయ్యా నేను జీవిస్తాను. తండ్రి, నేను నడుస్తాను. ఈ దినమున నా తీర్మానం దేవా, మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానం, వందనములు, నమస్కారములు, స్తోత్రములు, నా తీర్మానమును అంగీకరించిన దేవా నీకే స్తోత్రములు. దేవా నీకే వందనములు. 4వ మెట్టులకు వెళదాం. 4వ మెట్టే సమర్పణ. దేవునికి నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. తప్పకుండా కీర్తి చేస్తాడు దేవుడు. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా ముందుగా సమర్పణ చేయి. నువ్వే సమర్పణ చేసుకుంటావు? నీ కార్యం చేస్తే దేవుడికి నువ్వేమిస్తావు? నీ ధనం కాదు. ఏమిస్తావు? నీ సాక్షిగా ఉంటానయ్యా. అందరూ చెప్పండి, అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి. ఏం చేస్తే సాక్షిగా ఉంటావు? అమ్మా, ఏం చేస్తే సాక్షిగా ఉంటావు? నాకు కార్యాలు చేస్తే నీ సాక్షిగా ఉంటావు. నీ కార్యం చేయబోతున్నాడు యేసయ్య. ఎందుకంటే నువ్వు దేవుని చూసావు, ప్రార్థన చేసావు. 2వ మెట్లో నీ పాపాలు కడిగేసాడు యేసయ్య. 3వ మెట్లో తీర్మానం చేసుకున్నావు, దేవుడికి ఇష్టమైంది. ఇప్పుడు సమర్పణ చేసుకుంటున్నావు. సాక్షిగా ఉంటానని ఎందుకు చేస్తావు? ఎందుకు చేయడం? దేవుడు తప్పకుండా చేస్తాడు. సమర్పణ చేసుకో. ఇంకా ఏం సమర్పణ చేసుకుంటావు? ఏ సమర్పణ చేసుకుంటావు? నువ్వు సమర్పణ చేసుకో. ముందుగా ఏ సమర్పణగా చేసుకుంటావో దైవ చిత్తానికి సమర్పణ చేసుకో. నా కుటుంబము, చెప్పండి, నా కుటుంబము దేవా
నీకే సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ. జీవించువాడును నేను కాదు, నీవే నాయందు జీవించువాడని. అయా, ఈ రోజున నా సమర్పణ నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఈ రోజున నా సమర్పణ నీ వాక్యము నాలో ఉండినట్లు నా జీవితము నీకు సమర్పణ. దేవా, దేవదూతలను మాకిచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, మీ ప్రియకుమార్ని మాకిచ్చినారు. దేవా, నీకే వందనములు. నా శరీరము నీకు సమర్పణ, నా ఆత్మ నీకే సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాం. దేవా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రములు. నా వ్యాధి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. నా ఇల్లు, నా గృహము నా ఇష్టము కాదు, మధ్యలో ఆగిపోయింది, నీ చిత్తమైతే జరిగించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. ఈ రోజున నా సమర్పణ. దేవా, నా కుటుంబంలో కలతలు, నా కుటుంబంలో గొడవలు, అయ్యా నీ చిత్తమైతే సమాధానపరచు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. ఇది నా సమర్పణ. నా వ్యాధి, నా ఉద్యోగము, నా సమాధానము నీకే సమర్పణ. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. దేవా, నీకే వందనాలు. బైబిల్ మిషన్ ప్రార్థన శాల ఆవరణలో పెద్ద సిలువ స్థాపించాలని ఆశపడుతున్నాం. నీ ఇష్టమైతే జరిగించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. 3వ మందిరము నిర్మాణానికి అయ్యా మీరు కృప చూపించారు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నీకు ఇష్టమైనట్లు కట్టించండి. అయా, ఈ రోజున మా సమర్పణ. దేవా, నీకే వందనాలు. దేవా, నీకే స్తోత్రములు. రంగంపేట మండలము అయ్యా నీ చిత్తానికి సమర్పణ. భయంకరమైన వ్యాధుల నుండి తండ్రి నీ ఇష్టమైతే నీకే సమర్పణ. దేవా, తండ్రి నీ చిత్తానికి యేసు నామములో సమర్పణ చేసుకుంటున్నాం. నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రములు. 5వ మెట్టు దైవ లక్షణము స్తుతి పెట్టు. దేవుడు గొప్ప ప్రార్థన ఇది. ప్రతి ఒక్కరు చేయవలసి ప్రార్థన, తప్పకుండా నెరవేర్చే ప్రార్థన ఇది. ఎందుకంటే ప్రార్థన విధానం చెప్పాడు దేవుడు. ఎక్కడా చేయలేని ప్రార్థన, ఎక్కడా దొరకని ప్రార్థన ఇది. ప్రార్థన విధానం చెప్పారు దేవుడు దేవదాసయ్య గారికి. ప్రతి సంఘాలతో ఆయన చెప్పిన మాట తప్పకుండా 7 మెట్లు ధ్యానము చేయించండి. ప్రార్థన విధానం అది. దేవుని చూడాలి మొదటి మెట్టు,
దేవుడు చూసి చేస్తే అది నెరవేర్పులోకి వస్తుంది. రెండో మెట్టు పాపాలు ఒప్పుకోవాలి. నీకు దేవునికి అడ్డు ఉంది, తీసేసుకోవాలి అని చెప్పారు. మనం తీసేసుకున్నాం, దేవుడు తీసేశాడు. మన ప్రార్థన పెట్టాను, మనం కడిగేశారు దేవుడు. ఇప్పుడు మూడో మెట్లోకి వెళ్ళాం, తీర్మానం కూడా చేసుకున్నాం. దేవునికి ఇష్టమైంది, అయ్యా మళ్ళీ పాపంలోకి వెళ్ళం ప్రభువా అని దేవుడికి ఇష్టమైంది నా తీర్మానం చేసుకున్నాం. చాలా మంచిది. నాలుగో మెట్లోకి వచ్చావు, సమర్పణ కూడా చేసుకున్నావు. ఏంటి సమర్పణ? నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే కార్యం చేయమని చేసావు. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. నీ కోరికలు కాదు, అయ్యా నా పట్ల ఏం కలిగి ఉన్నావు అది చెయ్యి, అది ఆయనకి ఇష్టమైన ప్రార్థన. అది కూడా చేసుకున్నావు. ఇప్పుడు దేవుని స్తుతి చెప్పు, నీ కార్యం అయిపోతుంది. ఆరో మెట్టు ప్రార్థన పెట్టు, దాని ముందు స్తుతి చేసేయాలి. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు పంచబట్టక ముందే దేవుని స్తుతి ప్రార్థన చేసేశారు. అలాగే నీ ప్రార్థన నెరవేర్పు రావాలంటే ముందుగా స్తుతి ప్రార్థన చేసేయాలి. అదే దైవ లక్షణం స్తుతి. నాతో చెప్పండి, ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి నీకే స్తుతులు. మహిమగల దేవా, పరలోక దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఎవరు కూడా మెల్లిగా అనకూడదు, గట్టి స్వరముతో దేవుని ఆరాధించాలి, స్తుతి చెప్పాలి. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులు, అమరత్వములు కలిగి వంటి దేవా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రములు. ఆకాశము కట్టే మిక్కిలి హెచ్చైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా, శక్తిగల దేవా, ప్రేమయున్న దేవా, వెలిగిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా, నీకే వందనములు. శక్తిగల దేవా, పరమదేవా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. శక్తిగల దేవా, దేవా, జ్ఞానముల దేవా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. గొప్ప దేవా, మహాదేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. గొప్ప దేవా, మహాదేవా, పరమ వైద్యుడా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. గొప్ప దేవా, పరమ వైద్యుడా, శక్తిగల దేవా, నీకే స్తుతి, 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 స్తుతి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే చెప్పాలి. మహిమరూపివి. దేవా, అందరూ చెప్పండి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. మళ్ళీ దేవా, ఆయన మహిమ జరిగిపోతుంది, ఆయన మహిమ ఉంది. స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బాటి మా చెప్పాలి మళ్ళీ. యేసు ప్రభువుని
బట్టి మా స్తోత్రము అందుకుందువని స్తుతి చేయుచున్నాము. అందుకుందువని చేయుచున్నాము. దేవా అంటూ చెప్పాలి. నీవే పాత్రుడవు. మళ్ళీ చెప్పాలమ్మా, పరవెత్తి. నీవే స్తోత్ర పాత్రుడవు. దేవానికి వందనములు. ఆరో మెట్టులకు వెళదాము. ఆరో మెట్టే ప్రార్థన మెట్టు. ఇప్పుడు చేసుకో ప్రార్థన. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది తోపంగా. నీ కొడుకు కోసం చేసుకుంటావా? నీ గృహం కోసం చేసుకుంటావా? ఏది చేసినా దేవుడికి అంగీకరించబోతున్నాడు. ఏది చేసినా ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకో. అవిశ్వాసంతో అడగద్దు, విశ్వాసంతో. పాత ఇది చూడొద్దు. ఎక్కడెక్కడికి వీళ్ళు అయ్యొద్దు. ఇక్కడికి వచ్చావు. సరోనది స్థలంలోకి వచ్చావు. మహోనది దగ్గరికి వచ్చావు. ఇది ఏర్పాటు చేసిన స్థలంలోకి వచ్చావు. విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. నీ కార్యం చేయబోతున్నాడు. తప్పకుండా నీ కార్యం చేయబోతున్నాడు. నీ పొలం అమ్మబడుతుంది కదా, అమ్మేలా చేస్తాడు. నీ భార్య దగ్గర రావట్లేదా? దేవుడు కరుణిస్తున్నాడు. నీ భార్య దగ్గర రాబోతుంది. నీ భర్త దగ్గర రావట్లేదా? సమాధానం లేదా? ఏసే మాట్లాడతాడు అక్కడ. నువ్వు ప్రార్థన చేయ. నువ్వు ప్రార్థన చేయక్కడ. గర్భఫలం లేదా? మూసుకుపోయిన గర్భాన్ని తెరిపించండి. చాలా మూసుకుపోయింది గర్భం. ఎలిజబెత్ మూసుకుపోయింది గర్భం. యేసు నామములో తెరిపించాడు యేసయ్య. నీ గర్భఫలం ఏడిపిస్తాడు. అన్నారా నువ్వు చేసావు ప్రార్థన? మాకు కుమారుడు కావాలని ఇస్తాడు యేసయ్య. తప్పకుండా ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. తెలుసుకో ప్రార్థన. ఉద్యోగం లేదా? ఉన్నత స్థలంలో నిలబెట్టేసి ప్రార్థన చేసి బతిమాలుకో. యేసయ్య బతిమాలు. ఇదే సమయం. అడుగుతూ దేవుడు కరిగిపోతాడు. దేవుడు అడుగు, తప్పకుండా అడుగు. దేవుడు కార్యం చేయబోతాడు. అయ్యా, ఇక్కడ సిలువను ఏర్పాటు చేయాలి తండ్రి. నీ కృప చూపించవా? నేను మరొక మంత్రం నిర్మాణం కృప చూపించవా తండ్రి? నీ సహాయం చేయాలి అయ్యా. అందరూ నేను ఈ నామాన్ని కనుక్కుంటాలయ్యా. మండలం అంతా, జిల్లా అంతా వ్యాపించాలి తండ్రి. సహాయం చేయండి, నడిపించండి, ఆత్మతో నడిపించండి. చేయాలమ్మ ప్రార్థన. నువ్వు చేసుకో. నువ్వు చేసుకో. మధ్య మార్పు వేసేది. ఇగో ఏసై దగ్గరికి వచ్చాడు. నీ ఎదురుగా ఉన్నాడు. నీ ఎదురుగానే కనబడుతున్నాడు. నువ్వు అడుగు. మధ్య మార్పు వేసేది. ఈరోజు దేవుడిని కార్యం చేయబోతున్నాడు. ధన సహాయం చేయబోతాడు. ఏమైనా శక్తి సహాయం, బలమ సహాయం చేస్తాడు. మహోన్నత స్థానంలో వచ్చాడు. సర్వోన్నతుడి దగ్గర వచ్చాడు. వేడిగా చల్లటి గాలిని మీద తాగబోతున్నది. యేసువారిని దగ్గర నుంచి వెళుతుంటే ఆ గాలిని మీదకి వస్తుంది చూసుకో. ఆ గాలిని మీదకి వచ్చింది చూసుకో. ఆయన తాకుతూ వెళ్తుంటాడు. నిన్ను తాకుతున్నాడు. నీ ఏ వ్యాధి ఉందో అక్కడ తాకుతాడు యేసయ్య. తీసేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. తీసేస్తున్నాడు. నీ శక్తిని తీసేస్తున్నాడు. నువ్వు ఏది అడుగుతుంది ఇవ్వబోతుంది యేసయ్య. నీ నెరవేరుస్తున్నాడు. అడిగిన నేను చేస్తున్నాడు. క్షేమమగుండు. చేసుకో ప్రార్థన. మౌనంగా ఉండొద్దు.
దేవుడు అడగమంటాడంతే. అడుగు. నాయనా స్థలమునకు దాని సహాయం కావాలి. ఆ ధనముని ఇప్పించి నాయనా మీరే తొందరగా ప్రార్థన మందిరము నిలబెట్టి అనేక మంది స్వస్థపడి అనేక అడగాలి అడగాలి. మీరే సహాయం చేయండి. మీకు వందనాలు. స్తోత్రము. నువ్వు చేసే దేవుడు వేదడి ధరించే దేవుడు వందనాలైనా ప్రభువా, మా పట్ల కాదు పరిశుద్ధాత్మ సంచరించే సమయం ఇది. దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. చేసుకో ప్రార్థన. అసలు ఎవరు కళ్ళు తెరవద్దు. అసలు దేవుని మహిమ, దేవుని ప్రశంసత కుమ్మరించబోయ్యా. ఇక చివరి ప్రార్థనలో ఉన్నావు, చివరి మెట్టులో ఉన్నావు. చేసుకో, స్వరమెత్తి చేసుకో. ఏంటి ఈ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మర్చిపో. నీ ప్రార్థన దేవుడు తాకాలి, దేవుడు లేపాలి. దేవుడు దేవదూతను తాకుతూ అన్నాడు. నీ ప్రార్థన దేవుడు తాకితే దేవుడు దేవదూతను తాకి నీ కార్యం చేయబోతున్నాడు. నీ ఇంటికి వెళ్ళినప్పటికీ నీ దారిలోనే మంచి సువార్త వస్తుంది. మంచి వార్తను విని వెళ్తావు. ఈరోజు మంచి నవ్వు కలుగు చేసుకుంటాడు. ఈరోజు నువ్వు సాక్షిగా వాడుకుంటూ వచ్చేవారు ప్రార్థన చేసుకో. ఇప్పుడే నీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు అవిశ్వాసంతో ఉంటావు, విశ్వాసంతో ప్రార్థన చేయి. నమ్మటం నీవేలైతే నమ్మవారికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్ము. ఇది ఏర్పాటు చేసిన స్థలం ఇది. ఇక్కడ దేవుడు స్థలము. ఇదిగో సింహాసనం మీద ఉన్నారు దేవుడు. నీకోసం దిగి వచ్చేసారు ఇక్కడికి. నువ్వు అడిగి తీసేస్తాను సిద్ధంగా ఉన్నాను. విశ్వాసం అడుగుతుంది. వేరే ఆలోచన చేయవద్దు, వేరే ఆలోచన ఉండొద్దు. దేవుడు సంచరించే సమయం ఇది. బతిమాలుకో. బాబా, నీ పాదాలు పట్టి పెట్టానయ్యా. ఎంతో మందిని అడిగాను తండ్రి, ఎంతో మంది చేశానయ్యా. నీ కార్యం చేయవా, కార్యం చేయవా? చేస్తాడు. చేయడానికి వచ్చాడు ఆయన. నువ్వు అడిగితే చేసేస్తాడు. నువ్వు అడిగే విధానం ఎలా ఉందో చూసుకోసారి. నీకే బంధనం తండ్రి, తోత్తమ్మ తండ్రి. నీకెవరు లేకుండా ఏసేమంటాడు. నీకే బంధనం ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నాకు చాలు యేసయ్యా. నీ బాధలను పోతాయి ఉంటే ఆయన వెంట నువ్వు ఉండాలి. నీ మాట చాలయ్యా. అవును ప్రభా, ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు యేసయ్యా. నీ తోడు చాలయ్యా. అందరూ చెప్పాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా యేసయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా ఈ పందులే అయినాను. అవును తండ్రి యేసయ్యా. వచ్చినా ఆశలు వినను. ఎన్ని బాధలు నను ఇబ్బందులే అయినాను. ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరూ చెప్పాలి. నీ మాట చాలయ్యా. నువ్వు నా మాట ఇచ్చావు. ఈ సార్లు వస్తే నా కష్టం తీర్చేస్తావని. చాలయ్యా, చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే
ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అమ్మా ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన నీకు మాట ఇస్తున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా నీ స్వస్థపరచబడ్డానికి. మాట మాత్రం సెలవిచ్చావు, ఆ దాసుడు సెలవిచ్చాడు, స్వస్థపడ్డాడయ్యా. ఈరోజు నీకు మాట ఇస్తాను చేసయ్యా, నీ ప్రార్థన నెరవేర్పు రాబోతుంది, నీ కష్టాలు తీరబోతున్నాయి, నీ వ్యాధులు తీసేస్తాడు యేసయ్యా. దేవునికి దేవా వందనము తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ వందనం యేసయ్యా, బిగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, అయ్యా నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై అందరూ చెప్పాలి. వందనం యేసయ్యా, బిగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడునై నేను, నన్నెంతగానో హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో మళ్ళీ చెప్దాం. దీవించావు. ఏ పాటి వాడినై నేను, నన్నెంతగానో వర్ణించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో చెప్తాం. దీవించావు. వందనం యేసయ్యా, అందరూ బిగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అయ్యా నీకు వందనం తండ్రి. ఈరోజు నా కార్యం చేస్తున్నావు నాయన. నేను ఏ పాటు వాడిని అయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడిని. నా మీద కరుణించావు, నా మీద కృప చూపించావు. నీకే వందనం తండ్రి, నీకే స్తోత్రము నాయన. ఈ రోజు నుంచి నా నోటి నిండా నవ్వు కలుగు చేస్తున్నావు తండ్రి. నీకు ఇస్తూ అందరూ చెప్పుకోవాలి, అందరూ మాట్లాడుకోవాలి. వందనం యేసయ్యా. ఏ పాటు వాడి అందరూ చెప్పుకోవాలమ్మా. ఏ పాటు వాడి తండ్రి, నా ప్రార్థన ఏ పాటిది, నా కన్నీళ్ళు ఏ పాటిది. నేను మూఢుకుణ్ణి, నేను దుర్మార్గురాల్ని. ఆయన నీకు వందనాలు అయ్యా. నా మీద కృప చూపించావు, నా మీద జాలి చూపించావు. జాలి గల దేవా నీకే వందనము తండ్రి. నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ సాక్షిగా ఉంటాను తండ్రి. నీ సువార్త ప్రకటిస్తానయ్యా. నీకే వందనము తండ్రి, నీకే వందనము తండ్రి. ఏ పాటి వాడిని తండ్రి, ఏమి ఎరగిన వాడిని, జ్ఞానము లేని వాడిని, జ్ఞానము లేని దాన్ని. నా మీద నీ కృప చూపించావా, నన్ను కడిగి వేసావా, నా ప్రార్థన నెరవేర్చావా. నీకే వందనాలు తండ్రి, నీకే వందనమన్నయ్యా. నేను పేదవాళ్ళని తండ్రి, రెక్కాడితే ప్రొక్కాడలేని ప్రథమ ప్రభు. ఆయన ఎంత గృహము కట్టిస్తున్నావా, పెద్ద గృహం కట్టిస్తున్నావా. నీకే వందనము తండ్రి. మంచి మందిరం కట్టిస్తున్నావా, నీకు స్తోత్రములు అయ్యా. మంచి సిలువను ఏర్పాటు చేస్తున్నా దేవా, నీకు స్తోత్రములు. ఇక్కడ స్థలాలను కొని వేస్తున్న దేవా, నీకే స్తోత్రము తండ్రి. మేము ఏ పాటు